ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగీత భరిత కార్యక్రమం నాదనీరాజం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సంస్కృతి సంప్రదాయాలు తిరుమల తిరుపతి దేవస్థానముల యొక్క మూలాధారాలు. ఈ ఆధునిక యుగంలో చదువుకున్న ప్రాధాన్యత మరి దేనికి లేదు. ఇటువంటి తరుణంలో తిరుమల తిరుపతి దేవస్థానములు అన్ని విద్యా సంస్థల్లో స్తోత్ర సాహిత్యం పేరుతో శ్రీ వెంకటేశ్వర బాలమందిరం బాలబాలికలచే సుమారు 200 మంది చిన్నారులచే శ్రీ శ్రీనివాస గద్యం చక్కగా పఠింపజేయనున్నారు. ఈనాటి నాదనీరాజనం వేదికపై మహాసంకల్పంలో ఈ సమస్త భూమండలం యొక్క వర్ణన ఉంటుంది. కానీ ఆ శ్రీనివాస గద్యం శ్రీనివాసుని సప్తగిరుల విశేషాలతో నిక్షిప్తమై ఉండి ఆ శ్రీవారికే ఆశీస్సులు అందించేటువంటి గొప్ప మహాద్భుతమైనటువంటి కావ్యం. అటువంటి శ్రీనివాస గద్యాన్ని ఈనాటి నాదనీరాజం కార్యక్రమంలో చిన్నారులు అలవోకగా చాలా చక్కగా పఠించనున్నారు. శ్రీ వేదవ్యాస రంగభట్టార్ వారి ఆధ్వర్యంలో ఊహ వచ్చిన నాటి నుండి సంగీత సాహిత్యాలే తపస్సుగా వివిధ కళారంగాలలో సేవలందిస్తున్న వారు శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ శ్రీ వేదవ్యాస రంగభట్టార్ గారు. శ్రీ వెంకటేశ్వర బాలమందిరం 1943లో స్థాపించి ఎందరో బాలబాలికలకు ఆశ్రయాన్ని అందించి వారిలో నూతనోత్తేజాన్ని నింపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. 1956లో అప్పటి ప్రధాని శ్రీ జవహర్లాల్ నెహ్రూ గారు సందర్శించి వారందరినీ ఆత్మీయంగా పలకరించి ఆ బాలబాలికలకు శ్రీవారి నామధేయాన్ని వారి ఇంటి పేరుగా మార్చమనడం నిజంగా ఇది ఆ చిన్నారుల మహద్భాగ్యమనే చెప్పవచ్చు. అటువంటి బాలమందిరం చిన్నారులచే ఈనాటి నాదనీరాజనం వేదికపై శ్రీనివాస గద్యాన్ని చాలా చక్కగా అలవోకగా పఠింపజేయనున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం. ఆద్యంతం ఆలకించి ఆనందించండి. శ్రీమదఖిల మహిమ
సునిత గిరిశిఖర శేఖర తరుణికర తిమిరః వాణీపతి సర్వాణి దైతేంద్రాణి స్వరముఖవాణి యోరసవేణి నిభసుభవాని గతమహిమాని యస్తరకోని భవదఖిల భువన భవనోదరః వైమానిక గురు భూమాదిక గుణ రామానుజ కృత దామా కర కర దామాలి ధరల రామాంశ కనక దామాయిత నిజ రామాలయ
ప్రతి గురువారం తిరుప్పావడ సేవలో స్వామివారికి అందించే శ్రీనివాస గద్యాన్ని ఈనాటి నాద నీరాజనం కార్యక్రమంలో శ్రీవారి ఆశీస్సులతో చాలా చక్కగా శ్రీ వెంకటేశ్వర బాలమందిరం చిన్నారులు స్వామివారికి నివేదన గావించారు. ఈ చిన్నారులను ఆశీర్వదించవలసిందిగా తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీకార్య నిర్వహణాధికారి శ్రీ డి సాంబశివరావు గారిని, వారి సతీమణి శ్రీమతి జ్యోతిష్మతి గారిని, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానముల ఆల్ ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ శ్రీ ముక్తేశ్వరరావు గారిని, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సిఇఓ శ్రీ ఏవి నరసింహారావు గారిని, తిరుమల తిరుపతి దేవస్థానముల ఏఈఓ శ్రీ వెంకటేశ్వర బాలమందిరం ఏఈఓ శ్రీమతి శాంతి గారిని, తిరుమల తిరుపతి దేవస్థానముల పిఆర్ఓ శ్రీ రవి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అలాగే ప్రత్యేకంగా ఈ చిన్నారులకు శ్రీనివాస గద్యాన్ని అలవోకగా అందించినటువంటి శ్రీ వేదవ్యాస రంగభట్టార్ గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే చిన్నారులను ఆశీర్వాదాన్ని అందించి వారి మాటలను అందించవలసిందిగా కోరుతున్నాం. ఓం వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో ఓం నమో వెంకటేశాయ. ముందుగా మన ఎస్వి బాలమందిర్ నుంచి వచ్చిన విద్యార్థులందరూ కూడా చాలా చక్కగా శ్రీనివాస గద్యాన్ని ఆలపించి ఎస్వి బాలమందిర్ విద్యార్థులు మిగతా విద్యార్థులందరికీ కూడా ఏ విధంగా తీసిపోలని నిరూపించిన అందుకు వారందరికీ కూడా నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు ముక్తేశ్వర గారిని, శ్రీ వేదవ్యాస్ రంగభట్టార్ గారిని కూడా ఈ పోయిన 2 నెలలుగా వారు చెప్పింది ఏంటంటే మన ఎస్వి బాలమందిర్లో ఉన్న విద్యార్థులందరినీ కూడా స్తోత్ర పరిచయం ద్వారా శ్రీనివాస గద్యాన్ని అలవోకగా చెప్పించగలము అన్నారు. అది చెప్పినప్పుడు నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది, ఇది కష్టం అవుతుందేమో అనిపించింది. అయినప్పటికీ కూడా చాలా చక్కగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు వారికి విద్యార్థులందరికీ కూడా చక్కగా ఇది నేర్పేందుకు వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానం మానవ సేవే మాధవ సేవ అనే దృక్పథంతో 1943వ సంవత్సరంలో బాలమందిర్ ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ఎవరైతే చిన్నారులు ఉన్నారో వారి కుటుంబాల్లో కొన్ని ఇబ్బందుల కారణంగా వారి భవిష్యత్తు చెడిపోకూడదు, వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలనే ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం బాలమందిర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల మధ్యలో ఉండే విద్యార్థుల్ని మనం అడ్మిట్ చేసుకుని ఇప్పుడు 500 మంది వరకు కూడా విద్యార్థులు మన దగ్గర ఉన్నారు. వారిలో 170 మంది ఈరోజు శ్రీనివాస గద్యాన్ని అలవోకగా ఆలపించారు. దీని ద్వారా ఏమిటంటే ఎవరైనా కానీ కష్టపడితే ఏదైనా చేయగలరు అనేది ఒకటి తెలుస్తూ ఉంది. ముఖ్యంగా మన విద్యార్థులు ఇదే విధంగా మిగతా వాటిలో కూడా కష్టపడి మిగతా వాళ్ళకంటే మేము తక్కువ కాదు అనే దానికంటే కూడా మిగతా వాళ్ళకి మేము ఆదర్శవంతంగా ఉంటాము అనే విధంగా మన విద్యార్థులు ప్రూవ్ చేస్తారని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. వారికి కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా వారి జీవితంలో శ్రీవారి ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి కాబట్టి కష్టపడి ప్రతి కార్యక్రమంలోని ధార్మిక కార్యక్రమాలు అయితేమి మిగతా కార్యక్రమాల్లో కూడా అందరికీ ఆదర్శవంతంగా ఉంటూ వారికి ఉజ్వల భవిష్యత్తు ఉండాలి. దానికి టీటీడీ సహకారం ఎప్పుడు ఉంటుంది, స్వామివారి ఆశీస్సులు ఎప్పటికీ మెండుగా ఉంటాయని చెప్పేసి నేను వారందరినీ కూడా మరొక్కసారి ఆశీర్వదిస్తూ అభినందిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన రంగభట్టార్ గారికి, ముక్తేశ్వర గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసినటువంటి తిరుమల తిరుపతి దేవస్థానముల ఆల్ ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ శ్రీ ముక్తేశ్వరరావు గారిని, అలాగే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం ఏఈఓ శ్రీమతి శాంతి గారిని, శ్రీ వేదవ్యాస రంగభట్టార్ గారిని సత్కరించవలసిందిగా తిరుమల తిరుపతి దేవస్థానముల శ్రీకార్య నిర్వహణాధికారి దంపతుల్ని కోరుతున్నాం.
శ్రీ ముక్తేశ్వరరావు గారిని శాలువాతో సత్కరించవలసిందిగా ఈవో గారిని కోరుతున్నాం. అలాగే శ్రీ వెంకటేశ్వర బాలమందిరం ఏఈఓ శ్రీమతి శాంతి గారిని, శ్రీ వెంకటేశ్వర బాలమందిరం సూపరింటెండెంట్ శ్రీ సుధాకర్ గారిని, ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ వెంకటేశ్వర బాలమందిరం చిన్నారులందరికీ స్వామివారి శ్రీవారి దర్శనాన్ని కల్పిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీకార్యనిర్వహణాధికారి ప్రకటించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీకార్యనిర్వహణాధికారి దంపతుల్ని శాలువతో సత్కరించవలసిందిగా శ్రీ వెంకటేశ్వర బాలమందిరం ఏఈఓ శ్రీమతి శాంతి ముక్తేశ్వరరావు గారు కోరుతున్నాం. ఈఓ గారి సతీమణి శ్రీమతి జ్యోతిష్మతి గారిని శాలువతో సత్కరించవలసిందిగా శాంతి గారిని కోరుతున్నాం. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న చిన్నారులందరికీ స్వామివారి దివ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మరి కాసేపట్లో ప్రారంభం కానున్న చెన్నైకి చెందినటువంటి శ్రీ ఎస్వివి ఎడ్యుకేషనల్ ట్రస్ట్ వారి నామ సంకీర్తనంతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.